నమస్తే గురూజీ. పరాశక్తి పరమశివుల వారికి నా సాష్టాంగ పాదాభివందనాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. చైతన్య కుమార్ గురూజీకి ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. అడ్మిన్స్ కి, ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. గురూజీ నేను నా పేరు వచ్చి భాగ్యలక్ష్మి. నేను ప్రొద్దుటూరు నుండి మాట్లాడుతున్నాను. నా ఏజ్ 45 కంప్లీట్. నన్ను సజెషన్ చేసింది శ్రీ రాజరాజేశ్వరి మేడం గూడూరు. కానీ మేడం జాయిన్ చేసినప్పుడు, గ్రూప్ లో జాయిన్ చేసినప్పుడు నేను కాల్ చేసి అడిగాను అనమాట, ఎవరు మీరు, నా పర్మిషన్ లేకుండా నన్ను ఇలా గ్రూప్లలో ఎవరు చేర్పించినారు, నా నెంబర్ ఎవరు ఇచ్చినారని అడిగాను. నిజంగా చెప్పాలంటే రాజరాజేశ్వరి మేడంకు శతకోటి ప్రణామాలు తెలియజేసుకోవచ్చు. అప్పుడు చెప్పినప్పుడు మేడము నాకు ప్రతిదీ కూడా ఎప్పుడు అడిగినా కూడా గైడ్ చేసేది బాగా. ఇట్లుంటది ఇట్లుంటది, మీరు జాయిన్ అయ్యి చూడండి, మీకు నచ్చితే ఉండండి, లేదంటే లీవ్ కాండి అని చెప్పి చెప్పారనమాట. మరి నేను ఫస్ట్ రోజు దీంట్లోకి వస్తానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు ఏదైతే దొరకాలనో దానిని సాక్షాత్తు పరమశివుల వారి నాకు అందించినట్టు నేను ఫీల్ అవుతున్నాను. అద్భుతమైన గురువు గారు, అడ్మిన్స్ అందరూ చాలా బాగుంది గురూజీ. మరి నేను ఎక్కువ జ్యూసెస్ కూడా ప్రతిరోజు తీసుకునేదాన్ని కాదు. ఓన్లీ ఒక ఫ్రూట్, మ్యాంగో ఫ్రూట్ తీసుకొని జ్యూస్ తీసుకునేదాన్ని. 3 times రాయి జావ తీసుకునేదాన్ని పెరుగు వేసుకొని. అయినా కూడా నాకు మామూలుగా ఎప్పుడన్నా ఒక రోజు ఉపవాసం ఉండాలంటే మళ్ళీ మరుసటి రోజు ఎప్పుడైతే తిందామా అనిపించేది, లేదంటే ఏదో ఒకటి తినేదాన్ని, ఇట్లా ఫ్రూట్స్ అట్లా. కానీ దీంట్లో ఫ్రూట్స్ తీసుకోకుండా ఎలా ఉండగలుగుతాను అని ఒక డౌట్ వచ్చింది. కానీ నాకు ఏ రోజు వెనక్కి తిరిగి చూసుకోలేదు నేను. అసలు ఇన్ని రోజులు ఉన్నానంటే నాకు ఆశ్చర్యం ఇస్తుంది. నేను ఒక క్లాసెస్ వెళ్ళినప్పుడు అందరు అడుగుతాను నన్ను, నువ్వు చాలా బాగా మారిపోయినావు, ఎలా మారిపోయినావు అని. నేను చాలా మందికి అందరికి చెప్పాను, గురూజీ కంపల్సరీ జాయిన్ అయితే అందరూ అవుతామని చెప్పారు. నెంబర్ కూడా తీసుకున్నారు, నా నెంబర్ తీసుకున్నారు, వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చారు జాయిన్ చేయమని. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గురూజీ. నాకు అప్పుడప్పుడు కొంచెం కోపం వచ్చేది. ఈ ఫ్రూట్ జ్యూస్ ఏదైతే తీసుకున్నానో, అంటే దీంట్లో కారము, పులుపు, ఉప్పు ఇవన్నీ లేవు కాబట్టి ఈ ఫ్రూట్ జ్యూస్ ఎప్పుడైతే తీసుకున్నానో అప్పుడు తమో గుణం రజగుణంలో నుండి సాత్విక గుణంలోకి రావడం జరిగింది గురూజీ. ఎక్కువ నాకు అప్పుడు బద్ధకం ఎక్కువ ఉండేది, ఇప్పుడు బద్ధకం కూడా లేదు అసలు. దీంట్లోకి వచ్చిన తర్వాత ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడము అంటే సామాన్యమేం కాదు. 20 days నన్ను మా బంధువులు అర్చినారు, ఏం అవసరం నీకు, ఏం నువ్వు పెద్ద లా ఉన్నావని. కానీ నాకు అవసరము అని చెప్పి పాల్గొన్నాను. నేను స్పిరిచువల్ గా కూడా గ్రోత్ వచ్చింది నాకు. అలాగే గురూజీ నేను 4 kgs తగ్గాను గురూజీ. 74 ఉన్నాను, 70కి వచ్చాను అనమాట. మరి దీంట్లో స్పిరిచువల్ గా హై స్థితిలోకి రాగలుగుతానని నమ్మకం ఉంది. మరి ఈ జ్ఞానము ఎంతో మందికి అందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దీనివల్ల ఇంకొకటి కూడా గురూజీ మీ ద్వారా వచ్చింది. మరి ప్రతి ఒక్కరు నాన్ వెజ్, వెల్లుల్లి, తర్వాత వచ్చి మష్రూమ్స్ తీసుకోకూడదని పెట్టారు గ్రూప్ లో. నిజంగా అది నాకు చాలా నచ్చింది గురూజీ. ఆల్రెడీ నేను తీసుకోను, దానివల్ల ఆ నష్టాలు ఏంటివో నాకు కూడా తెలుసు. మీరు ఇది సజెషన్ చేసినందుకు మీకు వేల కృతజ్ఞతలు గురూజీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ గురూజీ. రాజరాజేశ్వరి మేడంకు శతకోటి ప్రణామాలు, నన్ను జాయిన్ చేసినందుకు. ఏ టైంలో నైట్ 10:30 కాల్ చేసి నాకు డౌట్స్ ఉంటే అడిగితే ఆ టైంలో నాకు కాల్ లిఫ్ట్ చేసి చక్కగా సజెషన్ ఇచ్చేది గురూజీ. మీరు కూడా ప్రతిరోజు హ్యాండ్ రైజ్ చేసి, మరి చాలా మంది ప్రతిరోజు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు చేస్తే కొంచెం ఇరిటేషన్ గా ఫీల్ అవుతారు. మీరు చాలా హ్యాపీగా మేము ఏది చెప్పినా కూడా చక్కగా మీరు వినడము చాలా నచ్చింది గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much.